ప్రసంగి గారు అదే 7వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళడం నీకు మేలు. అంటే మనం ఏమనుకుంటాం లోకంలో అండి, నమ్మకాలు మనం ఏమనుకుంటాం, ఆ ఇంట్లో చనిపోయారండి, ఆ ఇంట్లో వాళ్ళు పొరపాటున మన ఇంటికి వస్తే మనం ఏమనుకుంటాం, ఆ సావు మనతో వాళ్ళతో పాటు మన ఇంటికి వచ్చిందని ఫీల్ అవుతాం మనం. దేవుడు అంటున్నాడు, ఏ ఇంట్లో అయితే ఎవరైనా చనిపోయారో ఆ ఇంటికి నువ్వు వెళ్ళు, నీకు మేలు, వాళ్ళకి కాదు నీకే మేలు. ఎంత బాగుందండి బైబిల్. కుటుంబంలో ఒకరు కోల్పోయి ఆ కుటుంబం బాధపడుతుంటే మనం అనే మాట ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళు పొరపాటున మన ఇంటికి వస్తే మన ఇంటికి ఏమొస్తుందట, కీడు వస్తుందా? అసలు నీకున్న కీడు పోవాలంటే ఆ ఇంటికి పోమంటున్నాడు దేవుడు. ఏం నమ్మకాలండి. ఏమండి, మరణం నీ ఇంటికి రాదా? మరణం అందరిని వేటాడుతుంది. మరణం చూడక బ్రతుకున్నారు దేవుడు అన్నాడు దేవుడు. అసలు భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన మనుషులలో మరణించిన వాళ్ళు ఎవరండి? నీకు పాఠం రావాలని నీకు మరణం కళ్ళ ముందు దేవుడు జరిగిస్తుంటే మనిషి పాఠం నేర్చుకోకుండా ఎలయనగా మరణం అందరికి వచ్చిన గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. ఎంత బాగా చెప్పిందండి బైబిల్.